सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। जब जब सोचो तेरे बारे में, गुणों की सुगंध महकाए, तेरे प्यार की किरणें लहराए, स्वर्णिम प्रकाश चमचमाए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। तेरी दिव्य शक्ति से हुआ है मेरा सफल जीवन। अतीन्द्रिय सुख से भर गया है मन का सरोवर। ये मन भी खुशी से मुस्कुराए। लगता है सदा, लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। तेरी अमृत वाणी सुनाए कोयल सा मधुर गीत। सुन सुन तेरी वाणी मस्तक झुकाए हर प्राणी। देवलोक पुष्प बरसाए। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा हर पल बाबा तू है अपने पास। लगता है सदा। ఓం శాంతి. ఈరోజు సండే ఆదివారం వాణి రివైజ్ కోర్స్. రివైజ్ డేట్ వచ్చేసి 2/1/90.
బాబా దీంట్లో చెప్తున్నారు, సారీ జ్ఞాన్ కా సార్ స్మృతి. అంటే పోయిన వాణిలో ఏం చెప్పారు? జ్ఞానాన్ని సారం వచ్చేది పోయేది. అంటే పని చేసుకొని మనం కర్మాతీత అవస్థలో ఉండి వాపస్ ఇంటికి పోయేది, మళ్ళీ రాజధానిలో వచ్చేది పోయేది స్మృతి చెప్పినారు. ఈరోజు బాబా మొత్తం జ్ఞానాన్ని సారం స్మృతిని చెప్తారు. స్మృతి అంటే ఆజ్ समर्थ बाप अपने चारों ओर के सर्व समर्थ बच्चों को देख रहे हैं. हर एक समर्थ बच्चा अपने समर्थी प्रमाण आगे बढ़ रहे हैं. ఈరోజు సమర్థ తండ్రి నలువైపులా ఉండే సర్వసమర్థ బిడ్డల్ని చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు సమర్థ బిడ్డలు తన సమర్థి అనుసారంగా ముందు పోతూ ఉన్నారు. సో సమర్థ జీవనం అంటే సుఖమయ శ్రేష్టమైన సఫలత సంపన్న అలౌకిక జీవనాన్ని ఆధారం ఏమి? స్మృతి. అది ఒకే శబ్దం స్మృతి అనే అర్థం. तो वैसे भी सारे ड्रामा का खेल విస్మృతి और స్మృతి का है. అట్లా చూస్తే మొత్తం డ్రామాది ఆటనే ఇది. విస్మృతి స్మృతి అంటే ద్వాపర్ కలియుగ నుంచి విస్మృతిలో ఉంటాం, సతయుగ్ త్రేత నుంచి స్మృతిలో వచ్చేస్తాం. ఇప్పుడు బాబా స్మృతి ఇస్తారు మనకు. సో స్మృతియే ఆట. ఈ మొత్తం డ్రామాది ఆటనే స్మృతి ఆధారంలోనే ఉంది. బాబ్ దాదా ఈరోజు తన బ్రాహ్మణ ఆత్మల్ని అంటే ఆత్మల పరివర్తనకు ఆధారం ఏమి? మన అందరూ బ్రాహ్మణ ఆయన. ఈ బ్రాహ్మణ జీవనంలో వచ్చేదానికి ఆధారం కూడా స్మృతి ఇచ్చినారు బాబా. ఏమి స్మృతి ఇచ్చినారంటే, మీరు శరీరం కాదు, మీరు ఆత్మ. అట్లా ఇదే బ్రాహ్మణ జీవనాన్ని ఆధారం కూడా. మొదటి మాట, నేను ఆత్మ, నేను శరీరం కాదు. సో ఈ స్మృతిలో ఎంత అలౌకిక పరివర్తన వచ్చింది మనలో. నేను ఆత్మ శరీరం కాదు అని అనుకునే ఈ మాట ఆధారంలో మనకు చాలా బాగా పరివర్తన వచ్చింది. तो మానవ జీవనాన్ని విశేషత అనే స్మృతి, బీజమే స్మృతి. ఆ బీజం ఆధారంలో వృత్తి పరివర్తన అవుతుంది, మన దృష్టి పరివర్తన అవుతుంది, మన కృతి మన స్థితి అన్నీ పరివర్తన అయిపోతుంది. తో స్మృతి ఆధారంలోనే అన్నీ పరివర్తన అయిపోతూ ఉంటుంది. అంటే స్మృతి ఆధారంలోనే మన వృత్తి కానీ మన దృష్టి మన కృతి మన మానసిక స్థితి ఉంటుంది. అందుకే గాయనమే ఉంది, ఎట్లా స్మృతియో అట్లా స్థితి ఉంది. అట్లా అని మన జీవనాన్ని ఆధారమే స్మృతి. సో బాబా ఈ ఫౌండేషన్ అంటే స్మృతి, దాన్ని పరివర్తన చేస్తారు. మొదట్లో మనకు దేహాన్ని స్మృతి ఉండే దానివల్ల ఎంత దుఃఖంగా అశాంతిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాయింట్నే పరివర్తన చేస్తారు స్మృతి ఇచ్చి స్మృతినే. అప్పుడు మన జీవనం ఎంతో శ్రేష్టంగా స్వతహా అయిపోతుంది. శ్రేష్ఠ జీవనాన్ని ఆధారం స్మృతినే పరివర్తన చేసేది. సో ఇది చిన్న మాట, ఈ ఒక చిన్న మాట పరివర్తన ఆధారంలో మనం జీవనం ఎంతో శ్రేష్టంగా అయిపోయింది. అంటే నేను దేహం కాదు ఆత్మ అని అనుకుంటే మాస్టర్ సర్వశక్తిమాన్ అయిపోతాం. దేహంను అనుకునే దానివల్ల మనకు భయం ఉండింది, వికారాలు వచ్చే ఉండేది. అయితే ఆత్మస్మృతిలో మనకు మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యే దానివల్ల ఎంత పవిత్ర సమర్థ జీవనం వచ్చేది. ఇప్పుడు మరి బాబా చెప్తారు, ఈ స్మృతి ఆధారంలో మీ జీవనం ఎంత ప్రియంగా అయిపోయింది. ఆత్మస్మృతి పరమాత్మ స్మృతిలో ఉండే దానివల్ల చాలా ప్రియమైన జీవనం. స్వయం కూడా స్మృతి స్వరూప్, వేరే వాళ్ళని కూడా మనం స్మృతి ఇచ్చే దానికి నిమిత్తంగా ఉన్నాం. అంటే ఎట్లా ఉండిన వాళ్ళని ఎట్లా చేసేస్తాం, స్మృతి పరివర్తన చేస్తే చాలా కిందుగా ఉండే వాళ్ళని ఇంత శ్రేష్టంగా చేస్తాం. స్మృతి ఆధారంలోనే మనం సంసారం కూడా మారిపోయింది, ప్రపంచమే మారిపోతుంది
స్మృతి ఆధారం. ఈశ్వరీయ స్మృతి ఎంత ప్రియంగా ఉంది. సేవా అర్థమైనా సరే మన సంసారం ఇదే. సర్వ ఆత్మలకు బాబా స్మృతి ఇచ్చేది. మనసు సదా अलौकिकమైన సంసారంలో ఉండేది. तो इसको ही कहा जाता है स्मृति स्वरूप. कोई भी परिस्थिति आ जाए लेकिन स्मृति स्वरूप आत्मा समर्थ होने के कारण परिस्थिति तो क्या समझते हो, परिस्थिति को क्या समझते हो? खेल है ना, कोई घबराएंगे नहीं, बल्कि कितना भी बड़ी परिस्थिति हो, लेकिन समर्थ आत्मा के लिए मंजिल पर पहुंचने के लिए ये सब रास्ते का साइट सीन्स है, अर्थात रास्ते के नज़ारे. साइट सीन तो अच्छा लगता है ना, खर्च करके भी साइट सीन देखने जाते हैं. यहाँ तो आजकल आबू दर्शन करने के लिए आते हैं. अगर रास्ते में साइट सीन ही न हो तो रास्ता क्या लगता है, बोर हो जाता है. ऐसे स्मृति स्वरूप समर्थ स्वरूप आत्माओं के लिए परिस्थिति कहो या पेपर कहो या विघ्न कहो, प्रॉब्लम कहो, ये सब साइट सीन्स है. బాబా చెప్తారు, ఈ పరిస్థితులంతా వాస్తవంగా ఏమి, అదంతా దారిలో పోయి సైట్ సీన్స్ లాగా. పరిస్థితి అంతా మన కోసం ఆటలాగా. ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు పోదాంలే, అబ్బు పోదాం, పోయేటప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు ఎన్ని సీనరీస్ వస్తుంది, అదన్నీ చూస్తూ పోతే సంతోషంగా ఉంటుందా లేదా? ఆ విధంగా ఈ పరిస్థితులు మన తలంపుని యాత్రలో పోతూ ఉండేటప్పుడు ఎన్ని పరిస్థితులు వస్తుందో అదంతా మన కోసం ఒక సైట్ సీన్స్ లాగా. దాని సైట్ సీన్ ప్రాబ్లంనైనా వచ్చినా సరే, పరిస్థితి వచ్చినా సరే, విఘ్నం వచ్చినా సరే, అదన్నీ మన కోసం సైట్ సీన్స్. సైట్ సీన్సే లేదంటే దారి ఒకే బోర్ అయిపోతుంది. సైట్ సీన్స్ ఉంటే బాగుంటుందా లేదా? ఆ విధంగా తలంపుని యాత్రలో పోతూ ఉండేటప్పుడు ఏమేమో మాటలు వస్తూ ఉంటుంది, అదని సైట్ సీన్స్ చూస్తూ మన కోసం అదంతా నథింగ్ న్యూ. ఈ స్మృతి ఆధారంలో మనం గట్టిగా ఇక్కడ స్థిరంగా ఉన్నాం. మనుషులు దేహాభిమానంలో ఉండే కారణించి చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళ మనసు చంచలమైపోతుంది, భయపడుతూ ఉంటారు, జీవనాన్ని బిల్డింగే పడిపోతుంది. అయితే మనకు ఇక్కడ సైట్ సీన్స్ అంతా ఎన్ని పరిస్థితి వచ్చినా నథింగ్ న్యూన ఆ స్మృతి ఆధారం. కల్పముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇదంతా డ్రామా అని అనుకునే దానివల్ల మన మనసు స్థిరంగా ఉందా లేదా? స్థిరత ఉంది. మళ్ళీ ఈ మొత్తం చదువుకు 4 సబ్జెక్ట్స్ ఉంది. 4 సబ్జెక్ట్స్ కూడా ఆధారం స్మృతియే. ఇప్పుడు మొదటి సబ్జెక్టు తలంపు. ఈ తలంపులో నేను ఆత్మ, నేను ఎవరు, నా తండ్రి ఎవరు అన్న స్మృతి ఉండాలి. సో ఈ తలంపు కోసం కూడా స్మృతియే ఆధారం. నేను ఆత్మ అని మర్చిపోదే బాబా తలంపు చేస్తానికి లేదు అంటే యోగమే లేదు. రెండో సబ్జెక్టు జ్ఞానం. జ్ఞానంలో కూడా మనకు బాబా రచత మరి రచనాది జ్ఞానం ఇచ్చినారు. అది ఫౌండేషన్ మనకు జీవనంలో. దాని స్మృతి కూడా ఉండాలి. ఎందుకంటే అనాదిగా ఎట్లా ఈ డ్రామా తిరుగుతూ ఉంది, దాని జ్ఞానం ఇచ్చినారు, అది స్మృతిలో ఉండాలి. ఆదిలో మనం ఎట్లా ఉంటాం, అంత సమయంలో మనకేమైపోయాం, బ్రాహ్మణ్సో పరిష్ట అవుతాం. ఇదంతా బాబా జ్ఞానం ఇచ్చినారు. దీనిదంతా స్మృతి ఉంటేనే మనం చేసానికి అవుతుంది. జ్ఞాన ఆధారం. జ్ఞానాన్ని సబ్జెక్టు కూడా స్మృతి ఆధారం. బ్రాహ్మణ్సో పరిష్ట, పరిష్ట సో దేవత. ఇదాన్ని స్మృతి ఇచ్చినారా లేదా బాబా అంటే నాలెడ్జ్ ఇచ్చినారు. దీని ఆధారంలో మనం పురుషార్థం చేస్తాం. అదేవిధంగా దైవీ గుణ ధారణ కోసం కూడా మూడో సబ్జెక్ట్ ఇది ధారణ. దానికోసం కూడా స్మృతి ఇచ్చినారు. ఏమేమి గుణాలు, బ్రాహ్మణ్ అంటే ఏ గుణాలు ఉండాలి, ఏ సమయంలో ఏ గుణం ధారణ చేసుకుంటే మనకు జీవనంలో సఫలత దొరుకుతుంది అట్లా అని. సో गुणों की लिस्ट की स्मृति भी रहनी चाहिए, तभी समय पर उस गुण को कर्म में लगा सकते हो. మంచి గుణాలు ఏమి అది కూడా మనకు తెలిసి ఉండాలి, స్మృతి ఉండాలి.
అప్పుడే సమయానుసారంగా కార్యంలో ప్రయోగం చేస్తాం మనం. तो कोई समय स्मृति कम होने से रिजल्ट क्या होंगी. ఒక్కొక్కసారి ఆ గుణాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చేది మనం మర్చిపోతే దాని రిజల్ట్ ఏమవుతుంది, ప్రాబ్లం వస్తుందా లేదా, అశాంతి అయిపోతాం. అందుకే బావ చెప్తారు, సమయానుసారంగా ప్రతి గుణాన్ని యూజ్ చేస్తూ ఉంటే మనకేమీ మనసు డిస్టర్బ్ కాదు. లేదంటే ఆ పని అయిపోయిన తర్వాత మనకు స్మృతి వస్తుంది, అయ్యో అప్పుడే ఇట్లా మంచి గుణం ధారణ చేసి ఉంటే బాగుంటుంది, అప్పుడే సహనం చేసుకుని ఉంటే ఎంత బాగుంటుంది అట్లా సమయ సందర్భ అనుసారంగా ఆ గుణం ధారణ కావాలంటే కూడా దాని స్మృతి ఉండాలి. దాన్ని మనం మర్చిపోతే కార్యం అయిపోయిన తర్వాత బుద్ధిలో వస్తే లాభం లేదు లేదా. తో ఇప్పుడు మన దగ్గర ఏదైనా సామాను ఉంది, కరెక్ట్ సమయంలో ఆ సామాన్ని ఉపయోగం చేయాలంటే అది ఉంది అని జ్ఞాపకం ఉండాలి. ఆ సామాన్నే మర్చిపోయి ఉంటే మనకు ఆ సమయానికి అది పనికి రాలేదు. అయితే ఉంది ఆ సామాన్, తర్వాత అనుకుంటాం అయ్యో ఇది ఉంది కదా మన దగ్గర, అప్పుడే యూజ్ చేస్తే బాగుంటుంది కదా అట్లా. అందుకే మర్చిపోకుండా ఉండాలి. ఏదైనా సామాన్ కానీ గుణాలు కానీ ఏమీ మర్చిపోకుండా ఉంటే మనకు సరిపోతుంది, లేదంటే భయం అయిపోతుంది జీవనంలో. అట్లానే బావ చెప్తారు, సమయానుసారంగా స్మృతిలో రావాలి, అప్పుడు భయం ఉండదు. దైవీ గుణాన్ని ఆధారమే సదా స్మృతి స్వరూపం. నిరంతరంగా న్యాచురల్గా దైవీ గుణాలు సహజంగా కార్యంలో రావాలంటే దాని ఆధారం స్మృతి. మరి 4వ సబ్జెక్ట్ వచ్చేసి సేవ. ఆ సేవ కోసరం కూడా మనకు స్మృతి స్వరూపం ఉండాలి. నేను విశ్వ కళ్యాణకారిని అనుకుంటేనే, నిమిత్త అనుకుంటేనే సేవ చేసేది సాధ్యం. ఈ పాయింట్ని నేను మర్చిపోతే సేవ చేసానికి లేదు. మన సేవనే ఏమి, వేరే వాళ్ళకు కూడా బాబా తలంపు ఇచ్చేదే కదా. స్వయం స్మృతి, సేవా స్మృతి ఇచ్చేదే వేరే వాళ్ళకు కూడా, అదే సేవ మనది. సో 4 సబ్జెక్ట్స్ కూడా స్మృతియే ఫౌండేషన్. సో 4 సబ్జెక్టుల ఫౌండేషన్ స్మృతి అయిపోయింది. మరి మొత్తం జ్ఞానాన్ని సారమే ఈ ఒక్క శబ్దం స్మృతి స్వరూప్. తర్వాత బాబా చెప్తారు, లాస్ట్లో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఇదే స్మృతి స్వరూప్, నష్టు మోహ స్మృతి స్వరూప్. బాబా చెప్పే పాయింట్స్ అంతా మర్చిపోదే, నేను ఎవరు అని మర్చిపోదే మనకు నష్టు మోహం అయ్యేదానికి లేదు. ఎవరిపైన మోహం వచ్చేసి అక్కడ వెళ్ళిపోతుంది. అందువల్ల శరీరం వదిలేటప్పుడు కూడా మనకు ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి ఉంటేనే పాస్ అవుతాం. అందువల్ల స్మృతియే ఆధారం, జీవనాన్ని ఆధారమే స్మృతి. ఫారినర్స్ అందరూ అక్కడ వచ్చినారు. బాబా అడుగుతారు, మీరందరూ ఏ నంబర్లో వస్తారంటే వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ నెంబర్లో వచ్చేస్తాం అట్లా అని. ఫారినర్స్కు ఎప్పుడూ ఉమంగ ఉత్సాహం ఉంటుంది, అన్నిట్లో ఛాన్స్ తీసుకుంటారు, లాస్ట్లో వచ్చేది కూడా ఫాస్ట్ పోయే ఛాన్స్ తీసుకుంటారు. మరి టీచర్స్ని అడుగుతారు బాబా, అందరూ టీచర్స్ సదా స్మృతి స్వరూపులా ఉంటారా? 4 సబ్జెక్ట్స్ కూడా స్మృతి స్వరూపులా ఉండాలి టీచర్స్. అప్పుడే మనకు కష్టాలు ఏమీ ఉండదు, అన్నీ ఈజీగా ఉంటుంది. టీచర్స్ అంటేనే అర్థం ఏమంటే వేరే వాళ్ళకు స్మృతి ఇచ్చేది. మన స్మృతి ఆధారంలో, మన ముఖం, మన లక్షణాల ఆధారంలో వేరే వాళ్ళకు స్మృతి ఇచ్చేది. మన లక్షణాల్లో కనిపించాలి, నేను ఒక ఆత్మ జ్యోతి. ఎవరైనా మన చూస్తే ఈ మస్తకిలో మెరుస్తూ ఉండే ఆత్మని చూడాలి. ఆ ఆత్మ మెరుస్తూ ఉంది మణి, అట్లా అది స్పష్టంగా కనిపించాలి. ఈ శరీర రూపీ పాము కనిపించకూడదు, ఆత్మ రూపీ జ్యోతి కనిపించాలి. టీచర్స్ అందరూ అంత బాగా స్మృతి స్వరూపులా ఉండాలి. ఎట్లా అందరూ మనుషులు కూడా పాములో ఉండే మణిని పట్టుకునే అంగిటి చూస్తారు, పాము పట్టుకోవాలని చూడరు, మణి కావాలి వాళ్ళకి. అట్లా ఇక్కడ కూడా శివబాబా చెప్తారు, ఈ శరీరం అంటే పాము, విషం. అయితే దీంట్లోపల ఉండే ఆత్మ జ్యోతి,
అదే మనకు కనిపించాలి వేరే వాళ్ళలో కూడా. మనం కూడా ఆ స్మృతిలో ఉంటే వేరే వాళ్ళు కూడా మనని అవినాశి మెరుస్తూ ఉండే మణిని చూస్తారు. ఈ దేహ స్మృతిని మర్చిపోతారు. అటెన్షన్ అంతా ఆత్మ సైడ్ ఉండాలి. టీచర్స్ అంటే ఇది ప్రాక్టికల్గా సేవ చేయాలి. దీనికోసమే నిమిత్తంగా ఉన్నారు. మనం కూడా ఆ స్మృతిలో ఉండి వేరే వాళ్ళకు కూడా ఆ స్మృతి ఇచ్చేది. విస్మృతి అయ్యేవాళ్ళు సేవ చేసానికి లేదు. ఆత్మని మర్చిపోయినారు అనుకోండి, సేవ చేసానికే లేదు. సమర్థ స్వరూపులో ఉంటేనే సేవ చేసానికి అవుతుంది, లేదంటే భయం అయిపోతుంది. ఒకవేళ టీచర్స్ భయపడితే స్టూడెంట్స్ అందరూ ఏమవుతారు? అందుకే బాబా చెప్తారు, టీచర్స్ అంటే సదా న్యాచురల్గా నిరంతరంగా స్మృతి స్వరూప్ మరి సమర్థ స్వరూపులా ఉండేవాళ్ళు. వాళ్ళ పేరే టీచర్. టీచర్ అంటే నిరంతరంగా స్వాభావికంగా స్మృతి స్వరూపులా ఉండేవాళ్ళు. దీన్ని మర్చిపోయినారంటే టీచరే ఎట్లా అవుతారు? ఎట్లా బ్రహ్మ బాబా ముందు ఉన్నారు, మనం కూడా ముందు ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేసే వాళ్ళే ముందు ఉంటారు, నిమిత్తున అనుకునేవాళ్ళు. అందరినీ బాబా తలంపులో తీసుకువచ్చేవాళ్ళు. తలంపుని యాత్ర ఎట్లా సేవ కోసం సమర్పణ అయిపోయినారు. సమర్పణ అయ్యి ఎంత ధైర్యంగా వచ్చేసారా లేదా? సమర్థ స్వరూప అయిపోయినారు. అయితే స్మృతి సదా ఉండాలి. నేను బాబా బిడ్డ అయిపోయినాను, ఎంత భాగ్యశాలి అట్లా అని. అంటే త్యాగం చేసిన దానివల్ల ఈ భాగ్యం దొరికింది. త్యాగం ఆధారంలోనే భాగ్యం దొరుకుతుంది. ఏమి త్యాగం చేసినారు? త్యాగం ఏం పెద్దగా చేయలేదు, భాగ్యం మాత్రం పెద్దగా ఉంది. త్యాగం ఏం చేశారు బాబా అడుగుతారు. త్యాగమే చేయలేదు వాస్తవంగా. ప్రాప్తి ఎంత ఎక్కువ ఉంది. ఈ పెద్ద ప్రాప్తి ముందు త్యాగం ఏమీ లేదు. ఒకవేళ త్యాగం చేసినా కూడా ఏం చేస్తున్నారు? కలర్ డ్రెస్ త్యాగం చేస్తున్నారు. టీచర్స్ అందరూ కలర్ డ్రెస్ వదిలేస్తారు, వైట్ డ్రెస్ వేసుకున్నారు. వైట్ డ్రెస్ వేసుకుంటే ఇంకా ఎక్కువగా అందంగా కనిపిస్తారు. ఫరిష్తాలాగా ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒక ఫరిష్తాలాగా దేవతలాగా కనిపిస్తారు. కలర్ డ్రెస్ త్యాగం చేశారు, అంతే కదా. అయితే దానికి బదులుగా ఎంత పెద్ద భాగ్యం, వైట్ డ్రెస్ దొరికింది, ఫరిష్తాలాగా ఉన్నారు. బాకీ భోజనాల్లో అది ఇది అంతా త్యాగం చేశారు. భోజనం తక్కువ చేసుకున్నారు, మటన్ అంతా వదిలేశారు. అయితే డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్కువ తినవద్దు, సింపుల్గా తినండి చెప్తారు లౌకిక డాక్టర్స్ కూడా. సో అది కూడా ఏం పెద్ద త్యాగం చేస్తున్నారు? ఏమీ లేదు. భోజనం కూడా మన సెంటర్లో సింపుల్గా ఉంది, కానీ లౌకికలో ఉండి ఏం త్యాగం చేస్తాం మనం? ఏమీ లేదు. మరి భోజనం సింపుల్గానే ఉండాలి అని డాక్టర్స్ కూడా చెప్తారు. ఇంకా ఏం వదిలినారు? టీచర్స్ నగలంతా వదిలేసి వచ్చినారు. అయితే నగలు వదిలేస్తే మంచిదే కదా. నగలు ఎవరు వేసుకున్నారు? వాళ్ళ వెనక దొంగలు. ఎంత డేంజర్ కదా. మంచిది అయిపోయిందా లేదా? నగలంతా వదిలేసి అన్నీ వదిలేశారు. ఎంత బుద్ధిశాలి పని చేశారు. అంటే ఈ త్యాగం ఏమి లేదు, పదం గుణ భాగ్యమే దొరికింది. దొంగల దగ్గర ఉండి సేఫ్ అయిపోయినా తినే దాంట్లో సింపుల్గా తింటే శరీరం కూడా బాగా మెయింటైన్ చేయొచ్చు. తర్వాత వైట్ డ్రెస్ మార్చుకున్నారు అంతే, అయినా ఇంకా బాగుంది వైట్ డ్రెస్ మ్యాచింగ్. ఏమీ త్యాగం లేదు, అన్నీ భాగ్యమే ఉంది చెప్తారు బాబా. మరి అక్కడ ఎక్కడో సర్వీస్ చేశాను, సర్వీస్ ఉండింది. ఆ సర్వీస్కి పోయిన వాళ్ళందరూ బాబా తలంపు చేసినారు. ఫారిన్లో ఎక్కడో సర్వీస్, భారత్ నుంచి కూడా ఫారిన్ పోయినారు సేవ చేసానికి. అయితే ఈరోజు బాబా వస్తారు అని బుద్ధిలో ఉంటుంది. సర్వీస్ పార్ట్కి జరుగుతూ ఉంటుంది, బాబా తలంపుని చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, నేను సదా మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాను సేవ చేసిన దానివల్ల.
ఎవరెవరు బాబా కార్యం చేస్తారు, శ్రేష్ఠ కార్యం, బాబా స్నేహం ఉంటుంది, శుభ భావన శుభకామనను వాళ్ళ దగ్గర ఉంటుంది. బుద్ధివానుకి బుద్ధివాన్ బాబా నిమిత్తంగా ఎవరినైనా పెట్టి తన సేవ చేయించుకునే ఉంటారు, పెద్ద కార్యం చేయిస్తారు. అందువల్ల నిశ్చింత మహారాజా అయ్యేసి, లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యేసి శుభభావన శుభకామనతో వైబ్రేషన్ ఇస్తూ ఉండాలి. ప్రతి ఒక్క సర్వీసబుల్ బిడ్డలు బాబా బిడ్డలు పేరు చెప్పి, ఆ ప్రతి ఒక్క బిడ్డల పేరుతో వాళ్ళ విశేషతతో వాళ్ళందరికీ యాద్ ప్యార్ నమస్తే చెప్తారు. ఈ విధంగా సదా నిరంతర స్మృతి స్వరూప్ సమర్థ ఆత్మలకు సదా స్మృతి స్వరూప్ అయ్యి ప్రతి పరిస్థితిని సైట్ సీన్ని అనుభవం చేసే ఆత్మలకు తండ్రి సమానం ఉండేవాళ్ళు, సదా స్మృతిలో ఉండి ఆ శుద్ధ వైబ్రేషన్ వ్యాపక చేసే మహావీర్ బిడ్డలకు సదా తీవ్ర గతిలో పాస్ విత్ ఆనర్ అయ్యేవాళ్ళు మహారథులకు బాబ్దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్, నమస్తే नमस्ते। मालूम वरदान पुरुषार्थ की यथार्थ विधि द्वारा सदा आगे बढ़ने वाली सर्वसिद्धि स्वरूप भाव पुरुषार्थानी यथार्थ विधान द्वारा सदा मुंदु पोदू ఉండేవాళ్ళు सर्वसिद्धि स्वरूप भाव पुरुषार्थ की यथार्थ विधि अनेक मेरा को परिवर्तन करके एक मेरा भाव भाव చెప్తారు। పురుషార్థాన్ని యథార్థ విధానం ఏమంటే అనేక ప్రకారమైన నాది 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 ఏముందో దాన్ని పరివర్తన చేసి ఒకటే నా బాబా, బస్ నా బాబాలోనే మొత్తం సంసారాన్ని చూసేవాడు, ఈ స్మృతిలో ఉండేవాడు। అన్నీ మర్చిపోయి ఒక్క బాబాని మాత్రం స్మృతిలో పెట్టుకునేవాళ్ళు। नादी मेरा को याद करना नहीं पड़ता है, स्वतः ही याद आती है। यदि నాదీని ఉందో దాన్ని మనం తలంపు చేయము, అది న్యాచురల్గా మన బుద్ధిలో ఉంటుంది। నాది నాది మర్చిపోయేదే లేదు మనం। అందువల్ల మేరా బాబా అని చెప్తే ఎప్పుడు మర్చిపోరు, మనస్ఫూర్తిగా మేరా బాబా అని చెప్పండి। శక్తిశాలి యోగ ఉంటుంది, అప్పుడు సహజంగానే ఈ విధానం ద్వారా ముందు పోతూ ఉంటారు, సర్వసిద్ధి ప్రాప్తి అయిపోతుంది। మరి స్లోగన్ माया जीत बनना है तो स्नेह के साथ साथ ज्ञान का भी फाउंडेशन मजबूत हो। మాయా జీత్ కావాలంటే బాబా దగ్గర స్నేహం కూడా ఉండాలి, అయితే దాని వెంట జ్ఞానంలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి। జ్ఞానాన్ని ఫౌండేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి। మరి లవ్లీన్ అవస్థ కోసం कर्मों में वाणी में संबंध संपर्क में लव और स्मृति व स्थिति में लवलीन रहना है। जो जितना लवली होंगे उतना ही लवलीन रह सकते हैं। బాగా చెప్తారు, కర్మలో వాచాలు సంబంధ సంపర్కలో ప్రీతి ఉండాలి, మరి సదా స్మృతి స్థితిలో కూడా ప్రీతిలో లీనమైన స్థితి ఉంటే అప్పుడు లవ్లీన్ అవస్థ। ఎవరు ప్రియంగా ఉంటారు వాళ్ళు అంతే ప్రీతిలో లీనమైపోతారు। अभी आप बच्चे बाप के लव में लीन रहकर औरों को भी सहज और आप समान बाप समान बना सकते हो। ఇప్పుడు మీరందరూ బాబా ప్రీతిలో లీనమైపోయేసి వేరే వాళ్ళని కూడా సహజంగానే మీ సమానం లే తండ్రి సమానం చేసేది సాధ్యం। ప్రీతిలో లీనమైపోతేనే మనం వేరే వాళ్ళని బాబా సమానం చేసేదానికి అవుతుంది। బాబా ప్రీతిలో లీనం కావాలి, అర్థమైందా? ఓం శాంతి।
मन बेहद हर्षाता है। आनंद मगन आत्म पंछी, आनंद मगन आत्म पंछी अंबर में कहीं खो जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर। अब तक न पढ़ा न लिखा गया है किताबों में। भगवान पढ़ाएंगे सम्मुख, सोचा ना देखा ख्वाबों में। प्रभु मिलन का ये प्यारा अनुभव शब्दों में कहा नहीं जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर। सागर की लहर लहराती है, मुरली की मीठी तानों में। ये इंद्रधनुष के रंगों से भरती है उमंगे प्राणों में। सिहर सिहर मन मचल मचल, तन सिहर सिहर मन मचल मचल, हर पल तेरे गुण गाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर। अनमोल वचन ये मधुर कथन, पावन पावन मन भावन है। विश्वास चमकता जीवन में, मन आंगन में सुख सावन है। खिले आँखों में लाखों चमन खिले, खुशबू से जहां भर जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है। आनंद मगन आत्म पंछी, आनंद मगन आत्म पंछी अंबर में कहीं खो जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर।